సంక్రాంతి పండగ అనగానే గొబ్బిళ్ళు, బొమ్మలు, భోగిపళ్ళు లాంటి సందడి చేసే కార్యక్రమాలతో మొదలవుతుంది. అసలు ఈ గొబ్బిళ్ళు ఎందుకు పెట్టుకుంటాం అనేది కూడా మన సాంప్రదాయంలో ఒక భాగం. గౌరీదేవిని అనేక రూపాల్లో అర్చించడం మన హిందూ సాంప్రదాయం. చెట్టుని, కొమ్మని, బొమ్మని, మట్టిని, పేడని, ఏ వస్తువునైనా గౌరీదేవిని చూసి పూజించడం సాంప్రదాయం. కాబట్టి ఈ పేడతో ముద్దలు చేసి, పువ్వులు పెట్టి, గుమ్మడి పూలు, సంపెంగలు, జొడ్లో ఉన్నటువంటి అనేక రకాల పూలతో గౌరీదేవిని పూజించి ప్రతిరోజు గొబ్బిళ్ళు పెడుతూనే సంధి గొబ్బెమ్మ అని పండగ రోజున పెట్టడం కూడా ఒక సంప్రదాయం. భోగిపళ్ళు కూడా పిల్లలకు దిష్టి తీసి రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, పువ్వులు, శనగలు ఇచ్చి అందరికీ భోగిపళ్ళు పోయించి ఆ పేరున 10 మంది పిల్లలు సాంప్రదాయంగా కలిసి మెలిసి తిరిగి ఆడుకునే అవకాశాన్ని కల్పించడం దీంట్లో ఒక ఉద్దేశం కూడా. ఇదే సంక్రాంతి పండుగని కొంతమంది గాలిపటాలు ఎగరేయటం, ఇతరత్ర వేరే అది కాకుండా మనం బొమ్మల కొలువు అనే పేరుతో మన సాంప్రదాయంలో ఉన్న దేవుళ్ళని, జాతీయ నాయకుల్ని ఇదివరకు చాలా ఎక్కువ ఇళ్లలో నేతాజీ, గాంధీజీ, నెహ్రూజీ లాంటి బొమ్మలు పెట్టి వాళ్ళు ఎంత బాగా స్వతంత్రం తేవడానికి మన కోసం మన బానిసత్వాన్ని నిర్మూలించడానికి కష్టపడ్డారో చూపించడం కూడా బొమ్మల కొలువులో ఒక సాంప్రదాయం. ఒక దశావతారాలో, ఒక రామాయణం బొమ్మలో ఇటువంటివి చూపించడం వల్ల, పిల్లలకి ఆ కథలు చెప్పడం వల్ల బొమ్మల కొలువులో మన సాంప్రదాయం వాళ్ళకి బాగా అర్థమవుతుందని బొమ్మల కొలువు పెడతారు. ఆ పిండి వంటల్ని ఇంట్లో వండుకుని 4 ముత్తైదులు పిల్లల్ని పిలిచి వాళ్ళకి సామాజికంగా వృద్ధి పొందుతూ మన సాంప్రదాయాన్ని కాపాడే అవకాశాన్ని కల్పిస్తారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యం ఇది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ధనుర్మాసం దక్షిణాయనంలో మొదలవుతుంది, ఉత్తరాయణంతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి పండగ రోజు నుంచి.
అయితే మాసాన మార్గశీర్షోహం అని భగవానుడు చెప్పినట్టుగా మార్గశీర్ష మాసాన్ని మాసాల్లో నేనే అని చెప్పి స్వామి చెప్పాడు. కాబట్టి ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఉదయాన్నే గోదాదేవి తిరుప్పావైతో మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే పండగ రోజుకి మనకి పంటలన్నీ చేతికొచ్చి రైతులందరూ చాలా ఆనందంగా పంటని సస్యాలన్నీ వస్తాయి, ఆనందంగా జరుపుకుంటారు పెద్ద పండగలు అన్నింటిలో వల్ల. అలాగే మనకి అమ్మవారు చెప్పింది ఏంటంటే ఆండాళ్ళ తల్లి ఆ పంటలతో పాటు మన యొక్క జ్ఞాన సస్యాన్ని కూడా పెంచుకోవాలి. మనలో భక్తి తత్పరతను పెంచుకుని మనలో ఉన్న దోషాలన్నీ నిర్మూలించుకుని ఈ అందరితో సఖ్యంగా ఉంటూ ఈర్ష, అసూయ, ద్వేషాలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా మనలో ఆ జ్ఞాన సస్యాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఈ 30 రోజులు రోజుకొక పాసురం తరపున అమ్మవారు 30 పాసురాలు చెప్తారు. కృష్ణస్వామిని పూజిస్తారు. చివరికి ఆ రంగనాయకుల్లో ఆమె ఐక్యమవుతుంది. మనందరం కూడా మనలో ఉన్న ఈర్ష, ద్వేష, అసూయలన్నీ కూడా నిర్మూలించుకుని అందరం కలిసికట్టుగా ఆనందంగా ఈ పండుగలన్నీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.